మీకేం కాదు డాడీ, మీకు మేమందరం ఉన్నాం. మీ అక్క ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆ దేవుడి దీవెనలు కూడా ఉన్నాయి. మీకేం కాదు. సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుంటారు డాడీ. నమస్తే మేడం. నువ్వా? ఎలా ఉన్నారు మేడం? నువ్వేంటిక్కడ? ఆప్తులు కష్టాల్లో ఉంటే పరామర్శించడానికి రావాలి కదా మేడం. నువ్వాప్తుడు వెంట్రా? పిచ్చి మాటలు కట్టిపెట్టి ముందెక్కడి నుంచి వెళ్ళు. అంత ఆవేశపడకండి మేడం. బీపీ పెరిగితే మీ ఆయన పక్కన ఇంకొక బెడ్ రిజర్వ్ చేయాల్సి వస్తుంది. షట్ అప్ యు ఇడియట్. ఇంత కోపం నీ అందమైన ముఖానికి సూట్ అవడం లేదు బ్యూటీ. రే, ఇంకొక క్షణం ఎక్కడున్నావంటే ప్రాణాలు తీస్తాను రాస్కెల్. ఇంత జరిగినా నీ అహంకారం ఏమాత్రం తగ్గలేదు మిస్సెస్ భానుమతి భరద్వాజ్. ఈదురుగాలులకి పడుకోవడానికి ఇది పిచ్చుకలు కట్టిన పందిరి కాదు, భారద్వాజ్ సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం కోడలు బీటలు వాడాయి. మీ భర్త ఇప్పుడు చక్రవర్తి కాదు, మోసగాడు. పేదల పొట్టలు కొడుతున్న ఫ్రాడు. పరపతి ఊబిలో కూరుకుపోయి ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న అవినీతిపరుడు. స్టాప్ ఇట్. మీరు గొంతు చించుకొని అర్చినంత మాత్రాన మీరు చేసిన ఫ్రాడు అబద్ధమైపోదు మిస్సెస్ భరద్వాజ. ప్రపంచం మొత్తం భరద్వాజ్ ఒక మోసగాడని కోడే కూస్తుంది. మీకు దండం పెడతాను, మా డాడీ గురించి అలా మాట్లాడకండి. నువ్వు ఊరుకో సంగీత. వీడు నోటికొచ్చినట్టు మాట్లాడితే సరిపోతుందా? తాటికాయంత అక్షరాలతో రాశారు, కుప్పకూలిన భరద్వాజ అవినీతి సామ్రాజ్యం అని. బయట మీడియా వాళ్ళు కథల కథలుగా మీ భాగవతాన్ని ప్రచారం చేస్తున్నారు. లోపల మీ నాన్న సమాధానం చెప్పలేక క్రిటికల్ అంటూ డ్రామా చేస్తున్నాడు. పాపం, తలుచుకుంటే తెల్లారేసరికి మీ డాడీ రాజకీయ జీవితాన్ని తలకిందులు చేస్తానని ప్రగల్భాలు పలికింది. అయినా మీ ఆయన చేసిన ఫ్రాడ్తో నీ పునాదులే కదిలిపోయాయి. మరిప్పుడు నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నీ లెవెల్ స్టేటస్ నాకు సరిపోదేమో? యు రాస్కెల్. మేడం, కూల్ కూల్. ఆవేశపడొద్దని చెప్పాను కదా మేడం. ఏం వాగుతున్నావురా? నాకు సౌందర్యం మీద మోజు అలాగే ఉంది. ఇప్పుడు పెళ్లికి స్టేటస్లు మ్యాచ్ అవ్వడం లేదు. మీరనుకున్నట్టు మిస్ ఇండియా అనేది అందని ద్రాక్ష. ఇంత అందం అడవి కాసిన వెన్నెల్లా వేస్ట్ అయిపోతుందని నా మనసు తరుక్కుపోతుంది. పోనొక పని చేస్తాను,
నా కీపుగా రేయ్, రాస్కెల్, నోటికొచ్చినట్టు వాగమాకు. ప్రాణాలతో ఇక్కడి నుంచి వెళ్ళలేవు. మళ్ళీ చెంపదెబ్బ కొట్టావా? కొట్టడం కాదురా, నా కూతురి గురించి వాగినందుకు నేను చంపేస్తాను రా, చంపేస్తాను, చంపేస్తాను, సార్ నిన్ను సార్ చంపేస్తాను. ఏమైంది సార్? ఏమైంది మేడం? ఏంటి మీరు చేస్తున్నది? ఇకనైనా భరద్వాజ్ గారు చేసిన ఫ్రాడ్ని మీడియా ముందుకొచ్చి ఒప్పుకోమని, పేద ప్రజలకు క్షమాపణ చెప్పమని సలహా ఇస్తున్నాను సార్. అతను చేసిన అవినీతి ఈ ఆడవాళ్ళ జీవితాన్ని ఎలా దిగజారుస్తుందో అని ఆలోచించమన్నాను సార్. అంతే. మేడం గారు ఆవేశంగా నా కాలర్ పట్టుకొని, ఏ ఆపో, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? మీరు మాట్లాడేది ఏంటి మేడం? అక్క, బయట ఎవరో ఒకతను వచ్చి మమ్మీతో గొడవ పడుతున్నాడు. చూసారా మేడం, భరద్వాజ్ గారు చేసిన ఫ్రాడ్ ఎంతలా పబ్లిక్లోకి వెళ్ళిపోయిందో. మీరిప్పుడు ఏమీ చేయలేరు. ఎక్స్క్యూజ్ మీ. మా డాడ్ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు మిస్టర్? నాకేంటి మిస్, ఇప్పుడు 2 రాష్ట్రాల ప్రజలకి మీ డాడీ గురించి క్షుణ్ణంగా తెలుసు. అతను చేసిన ఫ్రాడ్ ఆ లెవెల్ మరి. మా డాడ్ ఏ ఫ్రాడ్ చేయలేదు. బొట్టి మాటలు చెల్లవు మిస్. సాక్షాత్తు మీ డాడీ చేసిన మోసాలు బట్టబయలయ్యాయి. ఆయన చేసిన తప్పులకి ఎక్కడ దోసిగా ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందో అని యాక్సిడెంట్ డ్రామా చేస్తున్నాడని అందరికీ తెలిసిన సత్యమే. అబద్ధం, అంత అబద్ధం. మా డాడ్ నిర్దోషి, ఏ ఫ్రాడ్ చేయలేదని నేను రుజువు చేస్తాను. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్తారా? ఆల్ ద బెస్ట్ మిస్. నేను పెట్టిన ప్రపోజల్ గురించి మరోసారి ఆలోచించండి మేడం. రే, అరవకండి మేడం. ఒక ఫ్రాడ్ తండ్రి కూతురుగా ఇంతకన్నా గొప్ప స్థానం దొరకదు. ఆలస్యం చేస్తే ఇది దొరకదేమో. రే, మీ పనుల వల్ల తలెత్తుకోలేకుండా పోతున్నాను. మమ్మీ, అక్క, ఇప్పుడే మాట్లాడుకో ప్లీజ్. భరద్వాజ్ గారు ఫ్రాడ్ అని ప్రూవ్ అయినప్పుడే మీ ప్రతిష్ట దిగజారిపోయింది. మిస్ ఇండియా అనేది అందని ద్రాక్ష. నా కీపుగా